హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సంక్రాంతికి ఊరెళ్ళాలి అనుకున్న వాళ్ళు ట్రైన్ టికెట్ అనేది దొరకకపోయినా బస్ టికెట్ లో రేటు అధికంగా ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క ట్రిక్ ఫాలో అనేది అయినట్లయితే మీకు టికెట్ కన్ఫర్మేషన్ అనేది అయినట్లయితే మీరు ఈజీగా ప్రయాణం చేయొచ్చు. ఒకవేళ మీ యొక్క టికెట్ అనేది కన్ఫర్మేషన్ కాకుండా ఉండి టికెట్ కనుక క్యాన్సిల్ అనేది అయినట్లయితే మీరు ఎంత డబ్బులు అయితే చెల్లించారో దానికి మూడింతల డబ్బులు అనేది మీకు రిటర్న్ అనేది అయితే రావడం జరుగుతుంది. అది కూడా విత్ ఇన్ సెకండ్స్ లో మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి 2 వెబ్‌సైట్‌ల గురించి ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. అలాగే మీరు తాత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్‌లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈజీగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ముందుగానే ఎంటర్ చేసుకున్నట్లయితే మీరు నేను చెప్పిన పేమెంట్ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే ఈజీగా మీకు తాత్కాల్ టికెట్ అనేది 1 నిమిషం కన్నా తక్కువ సమయంలోనే మీరు తాత్కాల్ టికెట్ అనేది అయితే బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతం సంక్రాంతికి ఊరెళ్ళాలి అనుకున్న వాళ్ళకి సంబంధించి ట్రావెల్స్ రేట్లు అనేది భారీగా పెంచడం జరిగింది. మినిమం ప్రతి ఒక్క టికెట్ అనేది ₹2000 కన్నా ఎక్కువగానే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క బస్‌కి సంబంధించి ఇదే విధంగా ఉంది కాబట్టి ఎక్కువ మంది ఐఆర్‌సీటీకి సంబంధించిన వెబ్‌సైట్‌లో కావచ్చు ట్రైన్ టికెట్లు అనేది ఎక్కువగా బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుంటారు. ప్రస్తుతం స్పెషల్ ట్రైన్‌లు కూడా అన్ని ఫిల్ అనేది అయిపోవడం జరిగింది. ప్రస్తుతం నార్మల్ టికెట్లు గనక చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ట్రైన్‌కి సంబంధించి మినిమం 100 కన్నా టికెట్లనేది ఎక్కువగా చూపిస్తున్నాయి. ఇక్కడ నేను ఇప్పుడు మీకు ఒక ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క ట్రైన్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే నేను ఈ యొక్క ట్రైన్ బుక్ చేసుకోవడానికి చూసుకున్నట్లయితే ఇందులో మనకు వెయిటింగ్ లిస్ట్ అనేది 41 ఉంది. ఇప్పుడు మనం ఈ యొక్క వెయిటింగ్ లిస్ట్ మీద క్లిక్ చేసి బుక్ చేసుకున్నట్లయితే మనకు టికెట్ అనేది బుక్ అయిపోతుంది. కాకపోతే మనకు వెయిటింగ్ లిస్ట్ లో ఉంటుంది. ట్రైన్ అనేది మనకు బయలుదేరడానికి 4 గంటల ముందు మాత్రమే మనకు చార్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఆ లోపల మనకు టికెట్ కన్ఫర్మేషన్ అనేది అయినట్లయితే మనం ప్రయాణిస్తాము. ఒకవేళ టికెట్ కన్ఫర్మేషన్ కాకపోయినట్లయితే మన అమౌంట్ అనేది మనకు రీఫండ్ అనేది అయిపోతుంది. ఆ సమయంలో మనం ప్రయాణించాలి అనుకున్నట్లయితే ఎవరైతే ఏం చేస్తారంటే ఇప్పుడు నేను మీకు 2 వెబ్‌సైట్‌ల గురించి అయితే చూపిస్తాను. ఇందులో మొదటిది రెడ్ బస్సు. ఇది రెడ్ బస్‌కి సంబంధించి మీరు యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే ఇందులో బస్ టికెట్స్ కావచ్చు లేదా రైల్ టికెట్ ఉంది కదా! రెడ్ రైల్ మీద క్లిక్ చేసి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ యొక్క తేదీ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ట్రైన్ కింద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉందో మనకు ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరు ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. సీట్ గ్యారంటీ. అంటే ఈ యొక్క వెబ్‌సైట్‌లో వాళ్ళు చెప్పిన అమౌంట్ అనేది మీరు కొంత ఎక్స్‌ట్రా గనుక చెల్లించుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ట్రైన్‌లో మీకు సీట్ అనేది ఖచ్చితంగా అందజేస్తారని దీని యొక్క ఉద్దేశం. ఒకవేళ ఇందులో గనుక మీకు టికెట్ అనేది వారు కన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేకపోయినట్లయితే మీరు ఈ టికెట్‌కి ఇక్కడ చూసుకున్నట్లయితే ₹445 చెల్లించారు గదా! ₹445కి సంబంధించి మీరు ఎంత డబ్బులైతే చెల్లించుంటారో అంటే ఉదాహరణకు ₹445 చెల్లించారు కాబట్టి దీనికి మూడింతలు అంటే ₹1335 మీకైతే చెల్లించడం జరుగుతుంది. అంటే 3x రివార్డ్ అనేది వారికైతే అందజేస్తారు. ఇది రెడ్ బస్‌కి సంబంధించి. అలాగే మేక్ మై ట్రిప్ వాళ్ళు కూడా ఇదే ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇదే ట్రైన్ సేమ్ ట్రైన్‌కి సంబంధించి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ అనేది మనకు 41 అనేది ఉంది. అలాగే టికెట్ రేట్ అనేది 445 ఉంది కాబట్టి వీళ్ళు కూడా ట్రిప్ గ్యారంటీ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది అన్ని ట్రైన్స్ కుందో వాళ్ళు ఖచ్చితంగా ఏ ట్రైన్‌కి అయితే వాళ్ళు టికెట్లు అనేది ఇవ్వగలము అనుకుంటారో ఆ యొక్క ట్రైన్‌కి మాత్రమే ఇక్కడ ట్రిప్ గ్యారంటీ అలాగే ఇక్కడ సీట్ గ్యారంటీ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది రెడ్ బస్‌కి సంబంధించి ఇక్కడ ఉదాహరణకు నేను ఇప్పుడు మీకైతే చూపిస్తాను. లేకపోతే ఇక్కడ మేక్ మై ట్రిప్‌లో కూడా ఇదే ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు నేను మీకు రెడ్ బస్‌లో అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క ట్రైన్‌కి సంబంధించి ఇక్కడ సీట్ గ్యారంటీ అని ఉంది. అంటే ఖచ్చితంగా మనకు సీటు ఇస్తామని వారైతే గ్యారంటీ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ 41 వెయిటింగ్ లిస్ట్ ఉన్నా కూడా ఇక్కడ చూడండి వాళ్ళకి సంబంధించి వెయిటింగ్ లిస్ట్ అనేది 40 ఉంది. అయినా కూడా వాళ్ళు సీట్ గ్యారంటీ ఇస్తామని అయితే తెలియజేశారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీకు సంబంధించి ఐఆర్‌సీటీసీ యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీకి సంబంధించిన యూజర్ నేమ్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు ఎవరిదైతే ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మీరు రెడ్ బస్‌లో టికెట్లు అనేది బుక్ చేసుకున్నట్లయితే ఇందులో ఉంటుంది. ఇందులో మీకు సంబంధించి ఏదైనా సరే ఆప్షన్ చూపిస్తున్నట్లయితే ఎడిట్ మీద క్లిక్ చేసి నో ఫుడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను క్లిక్ చేశాను. ఇక్కడ మనకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది అన్ని ఎంటర్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే సీట్ గ్యారంటీ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. నేను ఇక్కడ నెల్లూరుకు వెళ్ళడానికి సీట్ అనేది ఖచ్చితంగా కావాలని చెప్పాను కాబట్టి మీకు ఖచ్చితంగా నెల్లూరుకు వెళ్ళడానికి వీళ్ళు గ్యారంటీగా సీట్ ఇస్తామని అయితే తెలియజేశారు. ఒకవేళ ఇందులో మీకు సంబంధించి టికెట్ కనుక ఇవ్వలేకపోయినట్లయితే టోటల్ గా 3x రివార్డ్ అంటే మనం ఎంత డబ్బులు అయితే చెల్లిస్తామో దానికి సంబంధించి టోటల్ గా ₹1335 అనేది మనకైతే అందజేస్తారు. ఈ ₹1330 ఏంటంటే మీకు టికెట్ కి సంబంధించి ఏ విధంగా అయితే గూగుల్ పే, ఫోన్ పే లేదా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఇలా ఏదైతే చెల్లిస్తారో అదే ప్రాసెస్ లో మీకు సంబంధించిన టికెట్ డబ్బులు మీకైతే రీఫండ్ చేస్తారు. మిగిలిన డబ్బులు అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ₹890 అనేది మీకు సంబంధించిన వాలెట్ కి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ట్రావెల్ వోచర్ కింద అయితే అందజేస్తారు. అంటే
మీరు తర్వాత టికెట్ అనేది ఈ యొక్క రెడ్ బస్‌లో గాని ఏదైనా సరే బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఏదైనా సరే హోటల్ కావచ్చు, ఏదైనా సరే బుక్ చేసుకోవడానికి ఆ యొక్క కోడ్ అనేది మీకైతే ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇదైతే మనమైతే ఖచ్చితంగా ఈ యొక్క మార్క్‌నైతే యాడ్ చేయాల్సి ఉంటుంది. లేదు మనం డైరెక్ట్‌గా బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే రూ. 445కి మీకు టికెట్ అనేది అయితే బుక్ అయిపోతుంది. కానీ మనకు ఇక్కడ ఖచ్చితంగా టికెట్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్‌ట్రాగా ప్రతి ఒక్క టికెట్‌కి రూ. 196 అనేది ప్రతి ప్యాసింజర్‌కి మనం ఎక్స్‌ట్రా పే చేయాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు ఇక్కడ ఈ యొక్క రూ. 196 మనం ఎక్స్‌ట్రా గనక పే చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా టికెట్ అనేది మనకైతే అందజేస్తారు. అప్పుడు మనకి ఎంత అవుతుంది టోటల్‌గా రూ. 600 మనకు టికెట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు టికెట్ అనేది ఇవ్వలేకపోయినట్లయితే టోటల్ గా మనకు రూ. 1335 అనేది మనకైతే అందజేస్తారు. ఇందులో మెయిన్ ఏంటంటే మనకు తాత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నా కూడా ఇదే అమౌంట్ మనకైతే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కొంత అమౌంట్ అనేది ఎక్స్ట్రా తీసుకుని తాత్కాల్ టికెట్ రేటుకే మనకు ఈ యొక్క టికెట్ అయితే అందజేస్తున్నారు. ఇక్కడ కిందికి వచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా నాకు ఎంత పడుతుందంటే రూ. 678 అయితే పడుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మనకు టికెట్ చార్జెస్ అనేది రూ. 445 ఎక్స్ట్రా రూ. 20 అలాగే దీనికి సంబంధించిన కన్వీనియన్స్ ఫీజు రూ. 17 ఇవన్నీ మనకు ట్రైన్ టికెట్ మీరు ఎలా బుక్ చేసుకున్నా కూడా ఈ యొక్క చార్జెస్ అనేది ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం సీట్ గ్యారంటీ కోసం ఎంత అమౌంట్ అనేది ప్రీమియం అమౌంట్ చెల్లిస్తున్నామంటే రూ. 196 అనేది మనం అధికంగా కనుక పే చేసినట్లయితే మనకు ఖచ్చితంగా సీట్ అనేది వారైతే ఇస్తారు. ఒకవేళ సీట్ అనేది మనకు ఇవ్వలేకపోయినట్లయితే ఆ యొక్క అమౌంట్ తో పాటు మనకు రెండింతల డబ్బులు అనేది మనకైతే అందజేస్తారు. అయితే ఇందులో ఈ యొక్క 3x రివార్డ్ కావాలి అనుకున్న వారు మాత్రమే ఇదైతే యాడ్ చేసుకొని టికెట్ అయితే బుక్ చేసుకోండి. నచ్చిన వారు మాత్రమే బుక్ చేసుకోండి. నాకు వద్దనుకున్నట్లయితే మీరు వేరే ప్రాసెస్ అయితే ట్రై చేయండి. ఇది రెడ్ బస్ కు సంబంధించి. అలాగే మేక్ మై ట్రిప్ లో గనుక చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ ట్రైన్ కి సంబంధించి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ అనేది 41 ఉంది. అలాగే ట్రిప్ గ్యారంటీ కింద టోటల్ గా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సేమ్ ఇక్కడ రూ. 145 అనేది చూపిస్తుంది. రిజర్వేషన్ ఛార్జెస్ 20 ఎక్స్ట్రా రూపీస్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రూ. 1335 అనేది వీరు ఏం చెప్తున్నారంటే ట్రిప్ గ్యారంటీకి సంబంధించి 3x రివార్డ్ అనేది వారైతే అందజేస్తున్నైతే చెప్పారు కాబట్టి మనం టికెట్ డబ్బులు అయితే ఎంతైతే చెల్లిస్తామో 1x రివార్డ్ ఇస్తారు. మిగిలిన 2x రివార్డ్ ఏంటంటే మనకి సంబంధించి వోచర్ అనేది ఇస్తారు. ఈ యొక్క వోచర్ ద్వారా మనం టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే యాడ్ ట్రిప్ గ్యారంటీకి సంబంధించి వీళ్ళు ఎక్కువ అమౌంట్ అయితే తీసుకున్నారు. ప్రతి పర్సన్ కి రూ. 216 అయితే తీసుకుంటున్నారు. అదే రెడ్ బస్ వాళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ 196 మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. వీలైనంత వరకు రెడ్ బస్ లో ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ యొక్క యాడ్ ట్రిప్ మీద క్లిక్ చేసేసినట్లయితే మనకు దీనికి సంబంధించి టోటల్ గా ఇక్కడ అమౌంట్ అయితే పెరిగిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఐఆర్సిటిసి యూజర్ నేమ్ కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ యాడ్ చేసేసి బుక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసినట్లయితే మనకైతే అయిపోతుంది. ఈ యొక్క ప్రాసెస్ మీరు వీలైనంత వరకు రెడ్ బస్ లో ట్రై చేయండి. ఇదైతే చాలా ఫాస్ట్ గా ఉంది. మీకు తక్కువ కూడా ఇందులో అయితే చూపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. నేనైతే ఎవరిని ఫోర్స్ అయితే చేయట్లేదు. ఇది మనకు ఖచ్చితంగా టికెట్ అనేది వాళ్ళైతే అందజేస్తామని అయితే చెప్తున్నారు కాబట్టి ఒకవేళ మీకు టికెట్ ఇవ్వలేకపోయినట్లయితే రివార్డ్ అమౌంట్ అనేది మనకు ఈ యొక్క రీఫండ్ అమౌంట్ అనేది అధికంగా ఇస్తున్నట్లయితే చెప్తున్నారు కాబట్టి మీకు ఎవరైతే టికెట్ అనేది అందుబాటులో లేదో ఖచ్చితంగా టికెట్ కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క వెబ్సైట్ లో మీరైతే ట్రై చేయండి. నేనైతే చెప్తున్నాను. ఇది నేనైతే ఖచ్చితంగా ఎవరినైతే ఫోర్స్ చేసి చెప్పట్లేదు. మీరు ఇందులోనే బుక్ చేసుకోవాలి అని. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు వేరే ప్రాసెస్ అనేది లేదు. మాకు ఏదో ఒకవేళ టికెట్ అనేది క్యాన్సిల్ అనేది అయినా కూడా మాకు రివార్డ్ పాయింట్స్ అంటే ఈ యొక్క రీఫండ్ అమౌంట్ అనేది ఎక్కువగా వచ్చినట్లయితే మేము తర్వాత వేరే టికెట్ అనేది ఈ యొక్క బస్సుకు కానీ లేదా వేరే ట్రైన్ కి మేము బుక్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఇందులో అయితే ట్రై చేయండి. ఒకవేళ టికెట్ అనేది క్యాన్సిల్ అనేది అయినట్లయితే మీకు ఎక్స్ట్రా రూ. 890 వోచర్ అనేది వస్తుంది కాబట్టి ఈ యొక్క రూ. 890 వోచర్‌తో మీరు బస్ టికెట్ అనేది బుక్ చేసుకునే దానికైతే ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒకసారి అయితే ట్రై చేయండి. దీనికి సంబంధించిన కండిషన్స్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే మీరు తాత్కాల్ ట్రై చేయాలనుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ లో మాత్రం ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. వీలైనంత వరకు 100% మీకు టికెట్ అయితే బుక్ అనేది అయిపోతుంది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.